రావణ్ సార్తో మీకున్న క్లోజ్నెస్ నాకు తెలీదు. అందుకే మిస్బిహేవ్ చేశాను. తప్పుగా అనుకోకండి. ఇంతకీ ఏంటి సార్ మీరు చేసిన గొప్ప పనులు? మీకు విషయం తెలుసా? రావణ్ సార్ నా కోసం ఒక హత్య కూడా చేశాడు. ఓ, హత్య? అది సీక్రెట్. ఆయన చాలా హత్యలు చేశారు, కానీ నన్ను కాపాడడానికి చేసిన ఒక హత్య. అయ్యో, తలుచుకుంటేనే భయంగా ఉంది. అసలు ఏమైంది? మేము ఒక టెండర్ కొటేషన్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక ఎంప్లాయ్ చూశాడు. చెప్పేస్తానని బెదిరించాడు మమ్మల్ని. రావణ్ బాసు అప్పటికప్పుడే స్పాట్లో చంపేశాడు. లేకపోతే నా జీవితమే కొలాప్స్ అయ్యేది. ఓ అవునా? అవును. సరే, ఇంత చేసిన మిమ్మల్ని ఆఫీస్ నుంచి ఎవరు పంపించారు? ఈ ఆఫీస్ నుంచి నేను చాలా డబ్బులు కొట్టేశాను. ఈ అకౌంటెంట్ని బెదిరించి తప్పుడు లెక్కలు రాయించాను. ఓ, రామ్ కుమార్ అది గమనించి ఆ శివగామికి చెప్పాడు. శివగామి ఆఫీస్ నుంచి నన్ను పంపించేసింది. కానీ రావణ్ సార్ వేసిన ప్లాన్ తో మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఈ ఆఫీస్లోకి వచ్చాను. నన్ను పంపించేసిన రామ్ కుమార్ని ఆఫీస్లో లేకుండా చేశాను. నేను ఇప్పుడు ఈ ఆఫీస్లో ఏది చెప్తే అదే వేదం. మీరు కూడా నన్నే ఫాలో అవ్వాలి. నాతో కరెక్ట్గా ఉంటే ఓకే, లేకపోతే రావణ్ సార్తో చెప్పి తోక కట్ చేస్తాను. రావణ్ సార్ని తేలిగ్గా తీసుకోవద్దు. శివగామి ప్లేస్లోకి నిన్ను శివగామిగా ప్రవేశపెట్టాడు అంటే రావణ్ సార్ టాలెంట్ ఏంటో అర్థమైంది కదా. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు, ఎవరినైనా ముగించగలడు. అర్థమైందా? మీరు చెప్పేది వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. అందుకే నీ హద్దుల్లో నువ్వు ఉంటే బెటర్. లేదంటే నిన్ను నీ కుటుంబాన్ని ఎవరిని రావణ్ సార్ మిగలనివ్వడు.